హాయ్ గాయ్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ మోటోటెక్ Q&A ఎపిసోడ్ 34కి అందరికీ స్వాగతం. సో లాస్ట్ వీడియోకి ఎవరైతే కామెంట్స్ చేశారో అందులో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ని పిక్ చేశాను. 1 by 1 చదివి మీకు రిప్లై అయితే ఇస్తాను. సో మీకు డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీక్ మీ కామెంట్స్ని పిక్ చేసి మీకు రిప్లై అయితే అందిస్తాను. ఈ లోపు కనుక మీకు ఇంకా డౌట్స్ ఉంటే పక్కన ఇన్స్టాగ్రామ్ ఐడి కనిపిస్తూ ఉంటుంది, అక్కడికి రండి, ఫాలో అవ్వండి, మెసేజ్ చేయండి, రిప్లై ఇస్తున్నాను. అలాగే కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి గైస్. ఇంత కష్టపడుతున్నాను, మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. సో బైక్ సంబంధించి మీకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ తెలిస్తేనే కదా రైట్ బైక్ మీద ఇన్వెస్ట్ చేయగలుగుతారు. సో మీకు యూస్ఫుల్గా ఉంటుంది, కానీ మన ఛానల్లో ఎలాంటి తలకాయ నొప్పి అవ్వదన్నమాట. సో అర్థం అవుతుంది అనుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్ చేయండి చూసే ప్రతి ఒక్కళ్ళు. ఫస్ట్ కామెంట్ వచ్చేసరికి శ్రీహరి అడుగుతున్నారు, హాయ్ బ్రో, నాకు బ్యాక్ పెయిన్ ఉంది, విచ్ బైక్ ఈజ్ బెస్ట్? హంటర్ 350, ఎక్స్ట్రీమ్ 4V USD, FZS, EN150, ఈ నాలుగిట్లో ఒక బైక్ చెప్పనని అడుగుతున్నారు. సో మీకు బెటర్ సస్పెన్షన్ అండ్ అండర్ సీట్ థై సపోర్ట్ ఉంటే చాలా బాగుంటుందన్నమాట. కొంచెం వైడర్ సీట్ ఉంటే మీకు కన్వీనియంట్గా కూర్చోగలుగుతారు. కాబట్టి ఇక్కడ మీకు ఎక్స్ట్రీమ్ 4V USDని అలాగే EN150 తీసేయండి, కొంచెం నేరోగా ఉంటుంది సో సీట్ అనేది. అండ్ సస్పెన్షన్ కూడా మీకు హంటర్ 350లో బాగుంటుంది, FZSలో కూడా చాలా బాగుంటుంది అనమాట. కాస్త వైడర్ సీట్ కూడా దొరుకుతుంది. సో FZSలో హంటర్ 350లో ఏదైనా ఒకటే చెప్పన్నా అంటే నేను హంటర్ 350 చెప్తాను. ఎందుకంటే సిటీలో మీరు డే టు డే లైఫ్లో రైడ్ చేసుకోవడానికి చాలా కన్వీనియంట్గా ఉండే పవర్ అండ్ టార్క్ ఉంది. అట్ ది సేమ్ టైం కొంచెం వైడర్ సీట్ ఉంటుంది కాబట్టి హంటర్ 350 బెస్ట్ చాయిస్ అనమాట, హ్యాపీగా తీసుకోవచ్చు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసరికి టెక్నో ఫన్ నుంచి అయితే వచ్చింది, అన్న నేను ప్రజెంట్ FZS V3 BS4 యూస్ చేస్తున్నా, మోస్ట్లీ సిటీలోనే బైక్ యూస్ చేస్తాను, హంటర్ 350 తీసుకోవచ్చా ఆర్ఎల్స్ ప్రజెంట్ FZ V3 పెట్టుకోవచ్చా అని అడుగుతున్నారు. సో ఇప్పుడున్న బైక్ V3 కాబట్టి మీరు అప్డేట్ అవుదాం అనుకుంటే హంటర్ 350 తీసుకొని అప్డేట్ అవ్వడం చాలా మంచిగా అయితే ఉంటుంది, మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందన్నమాట. హంటర్ 350 అయితే మీరు చెప్పారు కదా మోస్ట్లీ సిటీలోనే నడుపుతానని, సిటీ రైడ్స్ కోసమే ఎక్కువ కూడా దీన్ని రెడీ చేయడం జరిగింది. సో మీరు కనుక అప్గ్రేడ్ అయితే హంటర్ తోటి బెస్టే అవుతుంది, కానీ సో ఏం ప్రాబ్లం అయితే ఉండదు, మీరు ఎఫర్ట్ చేయగలిగితే హ్యాపీగా తీసుకోవచ్చు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసరికి వెల్కమ్ ఎవ్రీవన్ నుంచి అయితే వచ్చింది, బ్రో టీవీఎస్ రోనిన్ 225 పర్చేస్ చేస్తే ఫ్యామిలీ అండ్ లాంగ్ రైడ్స్కి సెట్ అవుతుందా? బట్ ఇప్పుడు ఉన్న ప్రైస్కి బైక్ వర్తేనా, తీసుకోవచ్చా అని అడుగుతున్నారు. అఫ్ కోర్స్ 225cc 2.2 lakh ఇలా ఉంటుంది, 2.25 ఇలా ఉంటుంది అనుకుంటున్నాను. ప్రైస్ అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను. ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఇప్పుడు మార్కెట్లో ఉన్న వెహికల్స్లో అన్ని ఫీచర్స్ కలిగి ఉండి రెట్రో స్టైల్ తోటి కొంచెం సీట్ అనేది లిమిటెడ్గా ఉంటుందనే కానీ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. దీనికి సంబంధించి ఒక డెడికేటెడ్ వీడియో చేస్తే మన ఛానల్లో ఉంది, దాంట్లో క్లియర్గా అయితే నేను చాలా విషయాలు చెప్పాను, చూడండి. మంచి మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో ఆ ప్రైస్ సెగ్మెంట్లో దాన్ని కొనటం వర్తే. పవర్ అండ్ టార్క్ చాలా బాగుంది, ఇన్స్టెంట్ పికప్ బాగుంటుంది, అండ్ మీరు ఆఫ్ రోడ్ పర్పస్ కూడా దీన్ని యూస్ చేసుకోవచ్చు. సో కంపల్సరీ దాన్ని దగ్గరలో ఉంటే రైడ్ చేయండి ఒకసారి. నెక్స్ట్ కామెంట్ వచ్చేసరికి ప్రసాద్ అడుగుతున్నారు, హాయ్ శ్రీకాంత్ అన్న, హోండా షైన్ 125cc ఆర్ SP 125 ఏది తీసుకోవాలి? రఫ్ అండ్ టఫ్గా యూసేజ్ అండ్ మైలేజ్ పర్ఫార్మెన్స్ కూడా ఉండాలి, ఏది తీసుకోవాలి చెప్పండి అని అడుగుతున్నారు. ఇది చాలా కష్టమైన క్వశ్చన్ అనమాట. SP 125 అలాగే షైన్ 125 రెండు చాలా మంచి వెహికల్స్. సో మిమ్మల్ని ఎక్కడ కూడా డిసప్పాయింట్ చేయవు ఎలాంటి సిచ్యువేషన్లో కూడా. రెండు ఆల్రౌండర్స్ అన్నమాట. కొంచెం సస్పెన్షన్ అనేది కాస్త స్టిఫ్ సైడ్ ఉంటుందనే కానీ కొంచెం లోడ్ పడితే బాగా యాక్ట్ చేస్తుంది అది. సో రెండింటిని పక్కన ఉన్నప్పుడు మీరు షోరూమ్కి వెళ్ళి చూడండి, మీకు SP 125లో వైడర్ టైర్స్ దొరుకుతాయి. అప్గ్రేడ్ అవుదాం అనుకుంటే మీకు 4.2 inches కలర్ TFT కన్సోల్ దొరుకుతుంది. అలాగే పర్ఫార్మెన్స్ వైజ్ వచ్చేసరికి షైన్ 125లో మీకు 11 Nm టార్క్ ఉంటుంది, ఇన్స్టెంట్ పికప్ బాగుంటుంది అన్నమాట. సో ఇలా ఉంటుంది, రెండు నువ్వా నేను అన్నట్టుంటాయి. దగ్గరికి వెళ్ళి చూస్తే రఫ్ అండ్ టఫ్గా రెండు బాగానే ఉంటాయి, యూస్ చేసుకోవడానికి బాగుంటాయి, మైలేజ్ బాగుంటుంది, పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంటుంది, ఫ్యామిలీకి కూడా సూట్ అవుతాయి అన్నమాట. దగ్గరికి వెళ్ళి చూసుకొని కూర్చొని ఒక క్లారిటీ అయితే తీసుకోండి. సో మీ స్టైల్ అండ్ టేస్ట్కి తగ్గట్టు మీ వెహికల్ అయితే చూస్ చేసుకోండి, రెండింటిలో ఏది తీసుకున్నా కానీ చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట. నెక్స్ట్ కామెంట్ వచ్చేసరికి ధనుంజయ్ అడుగుతున్నారు, హాయ్ బ్రో, నీడ్ యువర్ సజెషన్, టీవీఎస్ అపాచీ RTR 164 ఆన్ రోడ్ ప్రైస్ అరౌండ్ 1.8 lakh ఉంది, దీనికంటే ఇంకో 30K ఎక్స్ట్రా పెట్టుకుంటే టీవీఎస్ రోనిన్ టాప్ మోడల్ 2.1 lakh వచ్చేస్తుంది కదా. సో టీవీఎస్ రోనిన్ తీసుకోవడం బెటరా? నాకు ఫ్యామిలీ పర్పస్, ఈ వీకెండ్ లాంగ్ డ్రైవ్స్ కూడా వెళ్తుంటాను, మంచి బైక్ కావాలి. సో టీవీఎస్ అపాచీ RTR 164 టీవీఎస్ రోనిన్ ఏది బెస్ట్ బైక్ చెప్పాలి అని అడుగుతున్నారు. సో ఎఫర్ట్ చేయగలిగితే బెస్ట్ బైకే తీసుకోండి. మీకు అపాచీలో కంటే కూడా సో రోనిన్లో దొరికేది ఏంటంటే ఒక మంచి రెట్రో స్టైల్ ఫీలింగ్ అయితే కలుగుతుంది, బట్ లిమిటెడ్ సీట్ అయితే ఉంటుందన్నమాట. సో కొంచెం అంటే మీరు మీ వైఫ్ కావచ్చు, అండ్ లేదంటే మీ గర్ల్ ఫ్రెండ్ కావచ్చు, లేదంటే మీ ఫ్రెండ్ కావచ్చు, ఎవరైనా ఇద్దరైతే కంఫర్టబుల్గా వీకెండ్ రైడ్స్కి అయితే వెళ్ళొచ్చు. పర్సనల్గా నేను నా ఒక్కడి కోసం అనుకుంటే రోనిన్ వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్. నేను వెహికల్ నడిపినప్పుడు ఇన్స్టెంట్ పికప్ అదిరిపోయింది, అండ్ సస్పెన్షన్ లెవెల్స్ బాగున్నాయి, ఆఫ్ రోడ్ కూడా యూస్ చేసుకోవచ్చు. కొంచెం అడ్వెంచరస్ ఫీల్ ఏదైనా ఉంటే చిన్నవి, అంటే అది అడ్వెంచరస్ వెహికల్ కాదు, బట్ మీ రైడ్లో కనుక ఉంటే ఇంక్లూడ్ అయ్యి
సో దాన్ని కూడా ఫుల్ఫిల్ చేస్తుంది అనమాట. చాలా మంచి ఎర్గనామిక్స్ తోటి అండ్ ఫీచర్స్ తోటి సో రోనిన్ మీకు అవైలబుల్ ఉంటుంది. మీరు ఖచ్చితంగా అయితే బడ్జెట్ ఉండి పెట్టుకోగలిగితే హ్యాపీగా తీసేసుకోండి. నెక్స్ట్ కామెంట్ వచ్చేసరికి ప్రశాంత్ అడుగుతున్నారు, అన్న అపాచీ RTR 164 UHD తీసుకుందాం అనుకుంటున్నాను, మీ ఒపీనియన్ ఏంటి? మై రిక్వైర్మెంట్స్ సింగిల్ సీట్ పర్ఫార్మెన్స్ ఆల్ మోడర్న్ ఫీచర్స్ అండ్ రోనిన్ కూడా తీసుకోవాలని కొంచెం కన్ఫ్యూజన్లో ఉంది, ఏది బెటర్ అన్న? వితిన్ 10 days ఐఎమ్ గోయింగ్ టు బై అని అడుగుతున్నారు. సో చాలామంది రోనిన్ గురించి అడుగుతున్నారు. సో ఇక్కడ మళ్ళీ అపాచీ 164Vకి రోనిన్కి కంపేర్ చేస్తున్నారు. నేను ఇందాక చెప్పాను ఆల్రెడీ. సో మీరు కనుక ఎఫర్ట్ చేయగలిగితే రోనినే తీసుకోండి. ఎందుకంటే సో మీకు అంటే వెహికల్ అనేది లైఫ్లో ఒకసారి తీసుకుంటాం, మనం ఎఫర్ట్ చేయగలిగి ఉంటే బెటర్ సీసీఏ తీసుకుంటే సో మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. దట్టు మనకి రోనిన్ చాలా మంచి ఫీచర్స్ తోటి వస్తుంది, పెట్టే ప్రైస్కి వర్త్, మంచి పికప్ కూడా మీరు నోట్ చేస్తారు. సో ఖచ్చితంగా కూడా రోనిన్ మీకు బెస్ట్ వెహికల్ అయితే అవుతుందన్నమాట. నెక్స్ట్ కామెంట్ వచ్చేసరికి శ్యామ్ ప్రసాద్ అడుగుతున్నారు, అన్న N160 UHD మోడల్ గురించి కొంచెం క్లియర్గా చెప్పన్నా, మైలేజ్ ఎంత ఇస్తుందని అడుగుతున్నారు. సో N160 UHD మోడల్ గురించి క్లియర్గా చెప్పేది ఏముంది బ్రో, ఇది మీరు పర్సనల్ యూసేజ్ కోసం తీసుకుందాం అనుకుంటే హ్యాపీగా కొనుక్కోవచ్చు. సో దీంట్లో మనకి లాస్ట్ టైం అయితే ఆయిల్ కూలింగ్ ఉండేది, ఇప్పుడు అది కూడా తీసేసి ఎయిర్ కూలింగ్ అయితే ఇచ్చేసారన్నమాట. ఎందుకంటే కొంచెం మెయింటెనెన్స్ పరంగా కూడా తగ్గిద్దామని. సో ఆ కాస్ట్ అనేది మినిమైజ్ అవుతుంది కదా, సో మనం లాంగ్ టర్మ్లో యూస్ చేసుకునేటప్పుడు. దట్టు అది 2 ఇంజినే కాబట్టి సో దానికి ఆయిల్ కూలింగ్ కూడా అవసరం లేదు. సో ఆ వెహికల్ నేను నడిపి చూసినప్పుడు నాకైతే పికప్ అండ్ ఏదైతే పవర్ చాలా బాగా నచ్చాయి. సో లాంగ్ రైడ్స్ కోసం యూస్ చేసుకోవచ్చు, మీ పర్సనల్ యూసేజ్ కోసం అయితే మాత్రం ఆ వెహికల్ని అయితే యూస్ చేసుకోవచ్చు. లుక్స్ అయితే మాత్రం ఇరగొట్టేస్తుంది, చాలా బాగుంటుంది. సో అదైతే హ్యాపీగా కొనుక్కోవచ్చు. ప్రైస్ వచ్చేసరికి అరౌండ్ 1,75,000 అక్కడ ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ కామెంట్ వచ్చేసరికి మోహన్ అడుగుతున్నారు, బ్రో డైలీ 70 kilometers జర్నీ, ప్రజెంట్ యాక్టివా వాడుతున్నాను, సో 100cc బెటర్ సజెషన్ ఇవ్వండి, బడ్జెట్ 1.1 lakh అని అడుగుతున్నారు. 100cc ఒక మంచి బైక్ అంటే నేను స్ప్లెండర్ ప్లస్ గురించే ఇస్తాను. ఎందుకంటే 100cc మీరు కొంటున్నారంటే మళ్ళీ తిరిగి అమ్ముతారు కంపల్సరీ. ఎంట్రీ లెవెల్ వెహికల్స్ కూడా ఇప్పుడు మనతో పెట్టుకోమన్నమాట. ఫ్యూచర్లో ₹1 సంపాదిస్తే బెటర్ మంచి వెహికల్స్కి వెళ్తాం. సో అప్పుడు మంచి రీసేల్ కూడా రావాలి. ఉన్న రోజులు మన దగ్గర చాలా మంచిగా యూస్ఫుల్గా ఉండాలి మైలేజ్కి, ఫ్యామిలీకి. సో మీరన్న 100 kilometers అయితే మాత్రం కంటిన్యూస్గా కొట్టొద్దు. 50 kilometers వచ్చి ఒకసారైనా సరే కొంచెం రెస్ట్ ఇవ్వండి. స్ప్లెండర్ ప్లస్ వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ స్ట్రాంగెస్ట్ వెహికల్ అన్నమాట, హ్యాపీగా కొనుక్కోవచ్చు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసరికి మహేష్ అడుగుతున్నారు, హాయ్ బ్రో, బ్యాక్ పెయిన్కి బెస్ట్ బైక్స్ ప్లీజ్ సజెస్ట్, మైలేజ్ 45 to 50 అని అడుగుతున్నారు. సో బ్యాక్ పెయిన్ ఎక్కువ ఉందంటే కొంచెం సీట్ వెడల్పుగా ఉండి కంఫర్టబుల్గా ఉండి కింద సస్పెన్షన్ కూడా మంచి ప్లేబ్యాక్ ఉన్న బైక్ తీసుకుంటే సో మీకేంటంటే ఆ కుదుపులు వచ్చినప్పుడు సో సడన్ షాక్స్ తగిలితే బ్యాక్ సైడ్ ఉన్న డిస్క్లు అనేవి కొంచెం స్ట్రెయిన్ ఫీల్ అవ్వకుండా ఉంటాయన్నమాట. సో దానికోసం అయితే మాత్రం మీరు బెటర్ సీట్ సస్పెన్షన్ అంటే యూనికాన్ అయితే బెటర్గా ఉంటుంది. మీరు క్లైమ్ చేసిన 45-50 kmpl మైలేజ్ ఆరామ్సే ఇస్తుంది. లేదన్నా కొంచెం స్పోర్టియర్గా వెళ్తానని అనుకుంటే FZ తీసుకోండి, కొంచెం వైడర్ సీట్ ఉంటుంది కాబట్టి. సో మీకు మంచి సస్పెన్షన్, ఫ్రంట్లో 37mm ఉంటుంది, యూనికాన్లో ఉండే 30mm, సో FZలో 37mm ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేసరికి మీకు మంచి మోనోషాక్ ఉంటుంది, వైడర్ టైర్స్ ఉంటాయి, సస్పెన్షన్ బాగుంటుంది, మంచి సీట్ ఉంటుంది. సో స్టైల్గా కావాలనుకుంటే కొంచెం రోడ్ అపీరెన్స్ కొరతనం ఇంకా పోలేదనుకుంటే సో హ్యాపీగా FZ తీసుకోవచ్చు. లేదనుకుంటే ఫ్యామిలీకి కూడా యూజ్ అవుతుంది, తీసుకోవచ్చు. రెండు కూడా మంచి మైలేజ్ ఆఫర్ చేస్తాయి, మీరు క్లైమ్ చేసిన మైలేజ్ వస్తుంది. నెక్స్ట్ కామెంట్ వచ్చేసరికి సతీష్ అడుగుతున్నారు, అన్న 125cc బెస్ట్ స్కూటీ అన్న, హోండా ఆర్ హీరో బెస్ట్ మైలేజ్ అని అడుగుతున్నారు. సో 125cc బెస్ట్ స్కూటీ హీరో నుంచి మనకి నేను రీసెంట్గా రైడ్ చేశాను, డెస్టినీ 125cc ఉందో చాలా మంచిగా ఉంది బ్రో. సో ఒక్కసారి రైడ్ చేయండి, పెద్ద వీల్స్ 12 inches వీల్స్తో వస్తుంది, కాన్ఫిడెంట్గా ఉంది. రైడ్ చేసేటప్పుడు ఆఫ్ రోడ్లో నడిపించాను, సో రకరకాలుగా టెస్ట్ చేసాను దాన్ని. మన ఛానల్లో ఒక వీడియో ఉంది డెడికేటెడ్గా, చూడండి. సో నాకు యాక్టివా కంటే కూడా నాకు డెస్టినీయే చాలా బెటర్ అనిపించింది, పర్ఫార్మెన్స్ వైజ్ కావచ్చు. సో చాలా మంచి 10.4 nm అనుకుంటా టార్క్, ఆల్మోస్ట్ తక్కువ RPM దగ్గరే జనరేట్ చేస్తుంది. సో ఖచ్చితంగా వెహికల్ మంచి వెహికల్ అయితే అవుతుంది, కంపల్సరీ మీరు టెస్ట్ చేయండి. నెక్స్ట్ కామెంట్ వచ్చేసరికి సుజిత్ అడుగుతున్నారు, పల్సర్ N160 సింగిల్ సీటు ఫ్యామిలీకి ఫీల్డ్ వర్క్ డైలీ 150 km తిరుగుతానన్నా తీసుకోవచ్చు అని అడుగుతున్నారు. అఫ్ కోర్స్ హ్యాపీగా తీసుకోవచ్చు, ఎందుకంటే సింగిల్ సీట్ కదా, ఫ్యామిలీకి యాప్ట్గా సూట్ అవుతుంది. అండ్ 150 km ఆరామ్సే వెళ్ళిపోవచ్చు. కాకపోతే ఒక 2 బ్రేకులు తీసుకోండి, సో చాలా బాగుంటుంది. మీకు కూడా ఆ బ్యాక్ పెయిన్స్ అలాంటివి ఏమి రాకుండా స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా ఉంటారన్నమాట. సో హ్యాపీగా కొనుక్కోవచ్చు. N160 నేను రైడ్ చేశాను, మన ఛానల్లో డెడికేటెడ్ వీడియో ఉంది, ఒకసారి చూడండి. నెక్స్ట్ కామెంట్ అండ్ లాస్ట్ కామెంట్ సీను అడుగుతున్నారు, హోండా యూనికాన్ 160 2025 మోడల్ తీసుకున్నా బ్రదర్, ఈ బైక్లో 3 members జర్నీ చేయొచ్చా, ఎక్కువగా చేస్తే ప్రాబ్లం ఉంటుందా అని అంటున్నారు. సో లాంగ్ సీటే, ముగ్గురు కూర్చోవడం పెద్ద మ్యాటర్ కాదు, కూర్చోవచ్చు కానీ సో దట్స్ ఇల్లీగల్ అన్నమాట. అది అంత కంఫర్టబుల్గా ఉండదు, వెహికల్ కూడా స్ట్రెస్ ఫీల్ అవుతుంది, మైలేజ్ డ్రాప్ అయిపోతుంది అన్నమాట. అంటే కొంచెం ల్యాగ్ అవుతుంది ముగ్గురు కూర్చుంటే. ఎనీవేస్ మీరు కంపల్సరీ వెళ్ళాలి, నా పరిస్థితి అది అనుకుంటే సో దాని మీద హ్యాపీగా కూర్చోవచ్చు, నో ప్రాబ్లం. మీరు పర్టికులర్గా ప్రాబ్లం ఉంటుందని అడిగారు కదా, సో ప్రాబ్లం అయితే ఒక మైలేజ్ విషయమే. అండ్ అలాగే ముగ్గురు కూర్చున్నప్పుడు వెయిట్ ఎక్కువ పడుతుంది కాబట్టి
సో ఆ రూకీ రోడ్స్లోకి వెళ్ళినప్పుడు ఏదైతే పాట్ హోల్స్లో దిగిలేపినప్పుడు మీకు సస్పెన్షన్ అనేది స్మూత్ ఉంటుంది కదా, బాగా కంప్రెస్ అయిపోతుంది అన్నమాట. అదే పెద్ద ప్రాబ్లం అయితే కాదు, కానీ ఎక్కువ లాంగ్ టైం తిరిగితే మేబీ సస్పెన్షన్కి ఏదైనా చిన్న ప్రాబ్లం రావచ్చని నేను అనుకుంటున్నాను. సో ఇది Q&A ఎపిసోడ్ ఈ వారం. సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కూడా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకున్న డౌట్స్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇన్స్టాగ్రామ్ ఐడి కనిపిస్తూ ఉంటుంది, అక్కడికి రండి, మెసేజ్ చేయండి, ఫాలో అవ్వండి. సో ఏ విధంగా అయితే నేను అప్రోచ్ అవ్వగలనో ఆ విధంగా అప్రోచ్ అవుతాను. మీకు మంచి సజెషన్ ఇవ్వడానికి మన ఛానల్ ఎప్పుడూ ఉంటుందన్నమాట. సో వెళ్ళబోయే ముందు ఇలాంటి మంచి వీడియోస్ తోటి మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నేను మీ శ్రీకాంత్, సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.